వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 11 ఏళ్ల పరిపాలనలో వాటి ధరలు పెరిగాయా, తగ్గాయా అనేది ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ పార్టీ తెనాలి నియోజకవర్గ కమిటీ సమావేశం సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ 2014కు ముందు కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న సమయంలో 420 రూపాయలు ఉన్న వంట గ్యాస్ ధరను 20 రూపాయలు పెంచితే బీజేపీ గ్యాస్ బండ నెత్తిపై పెట్టుకుని దేశమంతా ఊరేగింపులు చేసినట్టు గుర్తు చేశారు. పెట్రోల్పై రూపాయిన్నర, డీజిల్పై 3 రూపాయలు పెంచితే ఎడ్ల బండ్లపై ఊరేగింపులు చేసినట్టు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పెంచిన ధరలు తగ్గిస్తామని హామీనిచ్చినట్టు బీజేపీ చెప్పిందని నాగేశ్వరరావు అన్నారు. తర్వాత గత 11 ఏళ్లుగా బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. హైదరాబాద్లో తమ ఇళ్లకు వచ్చిన ప్రధాని మోదీని ప్రత్యేక హోదా, విభజన హామీలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రశ్నించలేదేమని నాగేశ్వరరావు అన్నారు. ఏ పంటకు తగిన ధరలు లేక రైతాంగం ఆందోళన పడుతున్నా రాష్ట్ర కేంద్రానికి లేఖలు రాయటం మినహా తమ మద్దతుపై ఆధారపడిన కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం పక్షాన ఒత్తిడి చేయటం లేదని విమర్శించారు. 2 సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఎప్పుడిస్తారో మంత్రి మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి చెప్పాలన్నారు. సిపిఐ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకుని, శాఖలను విస్తరింపజేసుకుని హామీల అమలు కోసం ఉద్యమ పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పారు. తమిళనాడులో సినీ నటుడు విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు దేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది కాగలదని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు తోట మాలాద్రి, చెరుకుమల్లి సింగారావు, బొల్లిమంత కృష్ణ, తుంగ బాలస్వామి, బొల్లిమంత గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెనాలి నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. దేశ రాజకీయాల్లో ఎన్నో నూతన ధోరణులు కనపడుతూ ఉన్నాయి. అందులో ఇటీవల తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం దేశ రాజకీయాల్లో సరికొత్త నూతన శకానికి ప్రారంభమని చెప్పాలి. ఈరోజు మనము పత్రికల్లో చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతి, భారతీయ జనతా పార్టీకి విమర్శనాత్మకంగా చెప్పేటువంటి ఒక పత్రిక. పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించండి. ఎవరు? నరేంద్ర మోడీ 2015 ప్రారంభంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. 420 ఉన్న వంట గ్యాస్ మీద 20 రూపాయలు ధర పెంచితే గ్యాస్ బండను ఎత్తిన పెట్టుకొని బీజేపీ దేశమంతా ఊరేగింపులు చేసింది. పెట్రోల్కి రూపాయిన్నర, డీజిల్కి 3 రూపాయలు పెంచితే ఎడ్ల బండ్ల మీద బీజేపీ ఊరేగింపులు చేసింది. మేము అధికారంలోకి వస్తే ఆ ధర తగ్గిస్తామని చెప్పింది. మరి బీజేపీ 2014లో కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ ధర తగ్గిందా, పెరిగిందా? పెట్రోలు, డీజిల్ ధర తగ్గిందా, పెరిగిందా? తెనాలి లాంటి ఆంధ్ర ప్యారిస్ ఇలాంటి అభ్యుదయ కాముకులు, విద్యకి, విజ్ఞానానికి ప్రసిద్ధి చెందిన మన ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఏ పార్టీ అభిమానులైనా, చదువున్నా చదువు లేకపోయినా విజ్ఞాన గనులైనటువంటి అందరూ ఆలోచించాలి. ఈ 11.5 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో ఈ ధరలు ఆకాశానికి అంటింది. 2 సెంట్ల ఇంటి స్థలం ఎప్పుడు ఇస్తారో మనోహర్ గారు చెప్పాలి, లేదా అంతకన్నా పెద్దల సభలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు చెప్పాలి. గీత గీస్తాం. మీరు పేదల పక్షాన 2 సెంట్లు ఇచ్చి 5 లక్షలు
ఇంటి నిర్మాణానికి ఇస్తారో లేదో గీత గీస్తాం, యుద్ధం ప్రకటిస్తాం, పేదల్ని చైతన్యవంతులు చేస్తాం, సమీకరిస్తాం. అలా మీ ఎన్నికల వాగ్దానాల్ని తక్షణం అమలుపరచాలి. అలా అమలుపరచని ప్రతి అంశం మీద కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకొని, శాఖల్ని విస్తరింపజేసుకొని, ప్రజా సంఘాలని ప్రజల పక్షాన పోరాడేట్టుగా అభివృద్ధి పరుచుకొని రానున్న రోజుల్లో ఒక పూర్వం ఉన్నటువంటి ఒక బలమైన సిపిఐ నిర్మాణానికి ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా కూడా నిష్పక్షపాతంగా వాస్తవ విషయాల్ని వాస్తవంగా ప్రజలకి చెప్పాలి తప్ప ఈ అడ్వర్టైజ్మెంట్ల కోసమో మరొక దానికోసమో అధికారం ఉందని భయంతో సత్యాన్ని చంపకూడదని మీడియా కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి వీళ్ళందరూ కూడా మరి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ బిగిన్ కాలేదు. సిబిఐ ఆధ్వర్యంలో కూడా అప్లికేషన్లన్నీ కూడా పెట్టడం జరిగింది. పేదలందరూ కూడా అర్హులైన పేదలందరూ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా త్వరితగతిన మరి ఈ ఇల్లుకు సంబంధించి ఏదైతే మరి పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు నిర్మాణానికి 5 లక్షలు ఇచ్చి ఈ నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని, అర్హులైనటువంటి వారందరూ కూడా మరి వెంటనే ఇవ్వాలని సిపిఐ ఇప్పటికే అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. వాటన్నిటి మీద ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా లబ్ధిదారులుగా చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.